తెలంగాణలో నిషేధాజ్ఞలు ఫస్ట్ స్థాయి కేసులు పెడతా ఉన్నారు. దీని గురించి చెప్పావు పని. తెలంగాణలో నిషేధాజ్ఞలు ఉన్నాయని లేవు, వాస్తవానికి లేవు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఎంత ముందు ఉన్నట్టుందా? అంటే వాళ్ళదే ఫాలో అవుతాను వీళ్ళు. వాళ్ళ హయాంలో కూడా అదే అయింది. అదే కదా. పాపం ఎవడెవడో పెట్టాక సోషల్ మీడియాలో ఏదో ఒకటి పెడితే ఆయన ఒక 4 రోజులు 5 రోజులు పోలీస్ స్టేషన్లో పండి తిప్పించేది వీళ్ళు. అదే కదా. ఇంక నాయకు ఇప్పుడు తింపుతలేరు. కొన్ని సంఘటనలు అయితే నేను కళ్ళారా చూసిన. కరెక్ట్ ఉంటాయి కదా. మనం అంటే ఇప్పుడు ఏమంటారంటే మీరు కాంగ్రెస్ హోదాలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే మరి అప్పుడే చేసిలే మీరు, నాకు అర్థం కాదు. నేనైతే కాంగ్రెస్ వాదిని కాదు, నేనైతే టీఆర్ఎస్ కాదు కదా. వాస్తవం కదా, నేను వాస్తవవాది. నువ్వు మాట్లాడితే నువ్వు మరి కాంగ్రెస్ గాలి జోకినట్టు అవుతుంది నీకు మరి చూడు. మరి కాంగ్రెస్ గాలి జోకినట్టు అవుతుంది నీకు మరి చూడు. అందుకని చెప్తున్నా. కౌలు రౌతులకు అంటే వాళ్ళ నిజాలు జీర్ణించగలిగిపోతారు శ్రీకాంత్ గారు, వాళ్ళ నిజాలు జీర్ణించగలిగిపోతారు. ఇప్పుడు ఈ స్వేచ్ఛ వాతావరణం కల్పించిందే ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఇంతమంది ఎక్కడ ఉన్నారా, ఏడ కనబడరా శ్రీకాంత్ గారు? ఇంతమంది నాయకులు కనబడరా ఎక్కడన్నా? కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఎందుకో చెప్తా పాటు అంటే అదేదో గొప్ప అనే కాదు. అది ఎందుకు ఉండదంటే వాళ్ళే కొట్లాడుకుంటారు. అందులోనే 10 గ్రూపులు ఉంటాయి. మరిగా ఇక ఇంకో గ్రూప్ను వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేస్తారు. మరిగా మరి ఇంకోటి ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారు నేను టార్గెట్ చేసిన అనుకో, ఇంకో గ్రూప్ వ్యక్తి నాకు సాయం చేస్తాడు. అది ఇంకెక్కడ కేసులు అయితే గమ్మతున్నారు. కౌలు రైతులకు కన్నీళ్ళైనా కాంగ్రెస్ హామీలు గాలికి వదిలినట్టేనా? కౌలు రైతులకు 15,000 ఇస్తామంటే కాంగ్రెస్ హామీ, ప్రస్తుతం పట్ట రైతులు మాత్రమే పెట్టుబడి సాయం చేస్తూ ఉందో వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఓన్లీ పట్ట వాళ్ళకు మాత్రం ఇస్తూ ఉంది. కాబట్టి అనేక మంది రైతులు కూడా ఇవాళ వెయిట్ చేస్తూ ఉన్నారు. 20 లక్షల మంది కౌలు రైతులు చూస్తూ ఉన్నారు. 20 లక్షల మందికి ఇవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ బడ్జెటే వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర. ఇప్పుడిప్పుడే గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర వాస్తవం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. మహాలక్ష్మి పథకంతో ఆర్టిస్ట్కి రావాలని ఒక వార్త కథనం వచ్చింది. మరో 3 రోజులు భారీ వర్షాలట. నాకు మంత్రి పదవి కంటే ప్రజలే ముఖ్యం, అందుకే మునుగోడును వీడట్లేదు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలట. అయితే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వస్తుంది, కానీ అక్కడ నుంచి గెలవాలి కదా. అదే గెలిస్తే వస్తుంది, కానీ గెలవదు కదా. కానీ ఎందుకు ఇట్లా ఆగమనం అవుతాడు? మంత్రి పదవి రాలేదని ఎందుకు అవుతాడు? అలాగే అన్నకు ఉంది కదనే, వెంకటరెడ్డి గారికి ఉంది ఆల్రెడీ, ఎందుకు ఆగమవుతాడు? అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ పదవులు కావాలి. అందరికీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఎలా వస్తాయి? హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పార్టీ వేతన వార్త కదండి. నువ్వు బచ్చగాడివి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్ష నేతపై తీవ్ర స్థాయిలో ఫైర్. ఓటర్ జాబితా సవరణపై అసెంబ్లీలో చర్చ వార్త కథనం వచ్చిందట. నువ్వు బచ్చగాను అంటే నువ్వు మరి అని ఇట్లా అనాలే? ఏమంటే బచ్చ అంటే అంటే ఆయన కొంచెం వయసు తక్కువ ఉన్నది కాబట్టి నువ్వు బచ్చగాను అన్నాడు. సీనియర్ కదా, వయసు ఎక్కువ నువ్వు ముసలాను అంటాడు. అంతేనా? ఓకే. కివ్లో భారీ ఆందోళన వార్త కథనం వచ్చింది. జెలెన్స్కీకి వ్యతిరేకంగా భారీ ఆందోళన. అంటే ఇప్పుడు ఈయన బచ్చగాను అనగానే ఆయన లేచి నువ్వు ముసలాడుగా సపరేట్గా ఉండు, సాహసం ఎక్కువైంది కానీ మనం చెప్పాలంట. రిటైర్మెంట్ తీసుకో, టైం అయిపోయింది కాబట్టి నువ్వు అందుకే సాహసం ఎక్కువైందని చెప్పాలి. చూడు ఎంత పెద్ద కళ్ళు తెరిచిండు చూడు. అదే భారత కాల్పుల విరమణ చేయించింది ఎవరు? తానే చేయించాలని ట్రంప్ 25 సార్లు చెప్పుకున్నాడు. దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఏమిటి? ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని ఎందుకు ఖండించలేదు? ఆపరేషన్ సింధూర్పై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి వార్త కథనం వచ్చింది. వాస్తవానికి కూడా ట్రంప్ 10 సార్లు ఏమిటి నేనే ఆపని చెప్పుకుంటాడు. మరి దాని నుంచి కేంద్రం అయితే బయటకు వచ్చి మోడీ గారు చెప్పాలి ట్రంప్తో సంబంధం లేదని చెప్పే ధైర్యం లేదు మోదీ గారి దగ్గర. అంటే అలా ఎందుకు అనుకుంటాం? ఆయన ఏదో గొప్పలు చెప్పుకుంటాను చెప్పుకొని నాకెందుకంటాడా అంటాడా? కానీ మనకైతే ప్రజలకి చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇలా మనం ఊగిపోయిన ఆపరేషన్ సింధూర్లతో మనం ఊగిపోయినాం. మా ఊళ్ళో మీద దాడి చేస్తామని అనుకున్న సందర్భంలో కూడా మనం ఖచ్చితంగా మనకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకున్నాం, ఒక వాస్తవానికి యుద్ధం కట్టేస్తే ఇవాళ శ్రీకాంత్ గారు యుద్ధానికి పోయేటాడు, ప్రతి పౌరుడు కూడా యుద్ధానికి సిద్ధమై ఉండేవాడు. కానీ ఒకవేళ యుద్ధం అయితే భారీ నష్టం అనేది జరిగేది. ఇప్పుడు అవతలోనితో మనం పోల్చుకుంటే వానితో పాటు మనకు నష్టం ఏమవుతుందంటే కేంద్ర మంత్రులు బయటకు వచ్చి పాకిస్తాన్ వచ్చి మాతో మాట్లాడుతాను, మేమే యుద్ధం విరమించిన అని చెప్తాంది. ట్రంప్ ఒక తీరు చెప్తాడు, ఇంకో నేత వచ్చి ఫస్ట్ మాట్లాడినప్పుడు అమెరికా జోక్యం చేసుకుంది కాబట్టి ఆయన ఒక వ్యక్తి చెప్పాడు. ఇట్లా ఏది వాస్తవాన్ని కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. అట్లా చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరేంది ఇప్పుడు మోడీ క్యాపబిలిటీ ఏంది, బీజేపీ క్యాపబిలిటీ ఏంది అనేది వాళ్ళ మనసులో ఉన్నది, ప్రజల్లో మనసులో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. అనుకుంటారే చెప్పాల్సిన అవసరం. రైట్. ఇవన్నీ జనం పవర్లో వచ్చిన వార్తల విశేషాలు.